అరే బండి మలుపు ఏమైంది? గడికిపోయినాక చెప్తా దొరసాని. దొరా అమీన్ సాబ్ వచ్చిండు. నమస్కారం దొరా. నిన్న భీమారంలా జీపు వేల్చి తహసీల్దార్ని చంపినరు. ఇవాళ చిన్న దోర్సాని కారు మలిపినరు. చుట్టుపక్కల మూమెంట్ మొదలైంది. అందుకే సర్కారోళ్ళు మన స్టేషన్కు కొత్త సిఐని తబాదలు చేశారు. ఆయన జరా ఖతర్నాక్, కిసొంటివన్నీ చూసుకుంటా ఊకునే రకం కాదు. హలో, ఊర్లన్నీ జల్లెడబడతాం. ఎవడెక్కడ దాక్కున్నా గుంజుకొచ్చి కాల్చి పారేస్తాం. హలో, వాళ్ళ సంగతి మాకు వదిలేయండి దొరా. మీరు నిమ్మలంగా ఉండ్రి, ఏం భయపడుకుండ్రి దొరా. ఏమంటాను? భయపడకుండ్రా. నాకే ముచ్చట్లు చెప్తానవా? మీ పోలీసులు పరువు పోగొట్టుకోవద్దంటే ముందుగా పనులు సురువు చేయండి. ఎవరు బిడ్డ? నాన్న, నేను ప్రతాప్ని. చెల్లొస్తా అంటే కారు ఆపిన్లట. ఏం ఆలోచిస్తాను? చెల్లె దసరా తర్వాత వస్తుంది. నువ్వైతే ఆ పట్టణం భూమి రిజిస్ట్రేషన్ పనులలో ఉండు. కాగితాలు సిద్ధానికి తోలుతా. సరే నాన్న. మరి దసరాకు మమ్మల్ని రమ్మంటారా? ఇప్పుడొద్దు ప్రతాప్. ఈడ పరిస్థితులు జర నిమ్మలమైన తర్వాత నేనే ఫోన్ చేసి పిలుస్తా. ఆడంతా మంచిదే కదా? అంతా మంచిదే నాన్న. ఏందట? తర్వాత వస్తుందట. అక్కడ ఊళ్ళో ఏవో జరుగుతుంటాయి. ఈయనేమో ఇంకా గడిచి పెట్టారని అంటాడు. మధ్యలో అది ఇబ్బంది పడుతుంది. మీకోసం ఎవరో ఫోన్ చేశారండి. ఎవరు? అదేదో సారాయ అన్నట్లేదో. సారాయ కాదు, సారయ్య. ఏమన్నాడు? ఏం చెప్పలేదు, దొరతోనే మాట్లాడాలన్నాడు. ఆడొకడు ఓ పిల్లని ప్రేమించినట్టాడు. పెళ్లి చేసుకోవాలంటే భయం. నేను నిలబడి పెళ్లి చేయాలన్నాడు. మరి చేపిస్తున్నారా? ప్రేమించుకుంటే వాళ్ళే చేసుకోవచ్చు కదా భారతి. రే ఒకసారి గడికి పోదామా? గడికా? వద్దురా, వద్దు, నేను రా. నువ్వు భయపడకరా, నేను చెప్తా కదా ఎట్లా పోవాలి నువ్వు. చంద్రి పిలిచిన దోసాని. సిద్ధడు హైదరాబాద్ పోతాడు కదా, ఇవి వానికి వాడేమన్నా కొనుక్కుంటాడు. అట్లనే దొరసాని. అన్నయ్యకు నేనే ఇద్దాం అనుకున్నా. ఇవి సిద్ధంతో పంపి. మంచిది దొరసాని.
కనిపించావు నన్నే గుండెను మీటి కదిలొచ్చాను నీకై సరిహద్దులు దాటి. తహసీల్దార్ని చంపుతారా? మందు పాత్రలు పెడతారా? ఎవరిని ఇడిచిపెట్టేది లేదు. వెళ్ళు. చూడు, నెక్స్ట్ టార్గెట్ శంకరాన్నే. లేట్ చేయొద్దు, ఊర్లలో పార్టిసిపేట్ అవుద్ది. సార్, ఇంకొక చిన్న విషయం, మన దొర బిడ్డ బండి ఆపిన వాళ్ళ సంగతి ఇంకా మిస్టరీగానే ఉన్నది. అది శంకరాన్ని దళం పని కాదా? కాదు. అయితే ఈ ఏరియాలో వేరే దళం కూడా తిరుగుతుంది అనమాట. సీరియస్గా ఫోకస్ పెట్టుకోండి. ఎస్ సార్. ఈ ఉద్యమం ఎంతో మంది వీరులు తీసుకుపోయి తూట్లు పడ్డ శవాల్ని అప్పగిస్తున్నది. తప్పదు. పోరాటాలు, త్యాగాలు మాత్రమే ఈ వ్యవస్థలు మారుస్తాయి. సూర్యునికి కాసేపు అడ్డంచిన మాత్రంలో కారు మొప్పులు గెలిచినట్టు కాదు. వెళ్ళండి, వెళ్ళి మీ గ్రామంలో దోపిడీదారులని ప్రశ్నించడం మొదలు పెట్టండి. తరతరాల సాంఘిక బానిసత్వానికి గోరి కట్టండి. లాల్ సలాం. బిడ్డా, చిన్నదొరసాని చిన్నదొరసాని ఏం చేస్తుంది? దొరసాని చిన్నప్పటి నుంచి కవితలు రాసి పంపుతున్నావు కదా, వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది నీ ప్రతిభ. చూడు, నువ్వు రాసిన కవిత వచ్చేసిండు. అయ్యా, చిన్నదొరసారి జ్ఞానం చాలా గొప్పది. ఇత్తోటి పెడితే చెట్టోటి ముడుతుంది అయ్యింది. అయినా ఈ జిల్లాల దొరసాని కంటే తెలివైన లెవెల్ ఉంటుంది. ప్రియా, నేను స్వప్నం, నువ్వు రూపం. నేను మేఘం, నువ్వు వర్షం. నేను నిషి, నువ్వు జాబిలి. కనిపించావు నాకే హద్దులు చెరిగి, కనుగొన్నా నిన్నే కాంతిని మలిచి. మురిపించావు నన్నే కవితలు తెలిపి, శోధిస్తున్నాను నీకే మనసును తెరిచి.
ఏమైంది బిడ్డ? ఏం లేనా నేను మళ్ళీ వచ్చి తింటా. పానం మంచిగా లేదా బిడ్డ? అట్లేం లేదు నాన్న, జర తలనొప్పి. బయట బాగా ఉరుముతుంది. చంద్రుని పిలవనా? వద్దు నాన్న. అయితే నిండా కప్పుకుని పడుకో. ఇవయ్యి ఎక్కడిది? నాన్న అది వదిన వచ్చినప్పుడు తెచ్చింది. అట్లనా? సరే పడుకో బిడ్డ. ఆ పిల్లగాడు ఎవరు? ఏలోనని సున్నాలెత్తాడు వాళ్ళ కొడుకు. కుక్కలు మరుగుతాన్నాయి, పోలీసులు బాగా తిరుగుతాన్లు. రేపు పొద్దుగాల నేనే దొరతో మాట్లాడతా, నిన్ను అడుగుండన్నా. దొరతోని ఆలోచించి మాట్లాడు. వింటే విన్నడు, లేదంటే మళ్ళోసారి వచ్చి మాట్లాడతాం.